నర్సిపూడిలో ఘనంగా నూతన శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ఠ. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో ఉదయం 11:06 ఉత్తర నక్షత్రయుక్త మేష లగ్నం నందు శ్రీ కోదండ స్వామివారిని నూతన రామాలయం గర్భగుడిలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి వేలాది భక్తులు విచ్చేసి శ్రీ కోదండరామ స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొని ఆ కోదండ రామస్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బండారు సంజీవ్ మాట్లాడుతూ నాకు ఈ నూతన శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానించినందుకు కోదండ రామాలయ కమిటీ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటునన్నారు. ఆ కోదండ రామస్వామి చల్లని ఆశీస్సులు కొత్తపేట నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ కోదండరామ స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మన నర్సిపూడి గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం దశాబ్దాల చరిత్ర కలిగి ఉందన్నారు. ఆ కోదండ రామస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణలకి ఆలయ కమిటీ చైర్మన్ దున్నే స్వామి నాయుడు చేతుల మీదుగా దుస్సాలు కప్పి శ్రీ కోదండ స్వామి వారి ఫోటో ఫ్రేమ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ దున్నే స్వామి నాయుడు మాట్లాడుతూ శ్రీ కోదండరామ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి నాయకులు, అధికారులు, భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిమాలయ బార్ అండ్ రెస్టారెంట్ అధినేత రాయుడు సతీష్, రాయుడు బాబ్జీ, మద్దిరెడ్డి నాయుడు, అనం దేవుల త్రిమూర్తులు, ఉండమట్ల శేషగిరిరావు, గానుగుల వెంకటరమణ, మద్దిరెడ్డి శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భక్త ప్రజానీకానికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాముని ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా ఆచరిస్తూ సెలవు తీసుకుంటాం. పరమరజగతం దేవదేవ ప్రసన్నో షండాదండాట్యగండో గసతిమసతజలాల్లమత్తాళిజాలము శ్రీమంతం విఘ్నరాజము సకల సుఖకరం శ్రీ గణేశం నమామి. గజాననం భూతగణాది సేవితం కపిత్తజంభో ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం నారేరుషాపరాధ ఏనస్సపత్నాపతే పవన గంధాగ్నిధ్యాపవపాద మహేతాన వసవరుద్రాదిత్యాపరస్పృశో మాగ్రంజేత్తారమధిరాజమక్రన్న అర్వాంజనేంద్ర మమత అవామఘేయో ఘోజుద్ధనజుధస్వజుజ్జాన్ యమన్నో యజ్ఞం విహవే జలస్వాస్య కర్మ హరి.